సార్ నమస్తే, మీ పేరు సార్? వెంకట స్వామిచలం అండి. సార్ ఏం చేస్తారు? నేను రియల్ ఎస్టేట్. సార్ ఏంటి సార్ ఈ రోజున పరిణామాలు చూస్తుంటే అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటి ఎలాంటి పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు? అసలు ఏం చేస్తున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు ఈ రోజున చదువుకున్న పిల్లలకు కానీ జాబ్స్ విషయాన్ని కానీ ఏం చేస్తున్నారు అసలు? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు అనేది వరద పారుతుందనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న చితకా కంపెనీలు అనేది లెక్కలలోనే కొన్ని వందలు వచ్చినాయి. అది కాక మేజర్ కంపెనీలు చూసుకుంటే మొన్న విశాఖ గూగుల్ సెంటర్కి శంకుస్థాపన చేశారు. అట్లాగే మొన్న చూసుకుంటే క్యారియర్కి కానీ, ఇవాళ చూసుకుంటే బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్కి కానీ, ఇట్లా చిన్న చితకా సంస్థలు పెద్ద సంస్థలు అన్నీ కలిపి ఏ కంపెనీ చూసుకున్నా తక్కువలో తక్కువ 3,000 నుంచి 2,000 5,000 ఉద్యోగాలు తక్కువ లేని కంపెనీ ఈరోజు ల్యాండ్ చేసుకొచ్చి వాటి ప్రారంభోత్సవాలు చేసి వాటిని ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా వాటి యొక్క కంపెనీలు ముందుకెళ్ళటానికి త్వరితగతిన పర్మిషన్లు ఇచ్చి వాటిని ముందుకు తీసుకెళ్ళి ఉద్యోగాల కల్పన అనేది ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ ఎమ్మటినే ఇప్పుడు కొత్తగా వచ్చే విద్యార్థులు ఆల్రెడీ గత 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి వాళ్ళకి ఉపాధి ఇక్కడే కల్పించాలన్న ఉద్దేశంతో వీళ్ళు కంపెనీలకి ఇన్సెంటివ్లు ఎక్కువ ఇచ్చి వాళ్ళకి కంపెనీలు గబాలను రావాలి, తొందరగా రావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ పనిచేసే విధానం ఎట్లా ఉందంటే ఒక్క కంపెనీ వేరే రాష్ట్రానికి వెళ్ళినా 100 కంపెనీలు వెళ్ళిపోతున్నాయి అనే ఒక్క ఇదితో ఈరోజు కూటమి ప్రభుత్వం ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు లోకేష్ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ నిద్రాహారాలు మాని 24 గంటలు కష్టపడుతున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఉద్యోగాల పరంగా చూసుకుంటే మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చేది జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది. డిఎస్సి చూసుకోండి, పోలీసు ఉద్యోగాలు చూసుకోండి, ఎన్ని అయితే మన గవర్నమెంట్ ఉద్యోగాలు చూసుకోండి, ఏది చూసుకున్న ప్రభుత్వ ఉద్యోగాలు అటు ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం, అట్లాగే ఇటు ప్రైవేట్ ఉద్యోగాల పరంగా కానీ ఇటు తీసుకొచ్చే ఉద్యోగాలు కంపెనీలు వరద రావాలని చెప్పేసి వీళ్ళు అహర్నిశలు కష్టపడతాం. వాటి యొక్క ప్రతిఫలాలు ఒక 5-10 సంవత్సరాల్లో మనకు కనిపిస్తాయి. అంటే ఇటు పక్కన వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఏదైతే మన గూగుల్ కంపెనీ కానీ, నిన్న నెల్లూరులో క్యారియర్ కంపెనీ కానీ, ఈ రోజున రాయల్ ఎన్ఫీల్డ్ రాయలసీమలో కానీ పెట్టడం, అసలు జగన్మోహన్ రెడ్డి వల్లే ఈ రోజున అలాంటి కంపెనీలు మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తామే అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడతాం. కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాం. కానీ ఎలా చూడొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మన రాష్ట్రానికి ఇలాంటి కంపెనీలు రావంటారా ఏంటి? అది కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2 సంవత్సరాలు కరోనా అడ్డు పెట్టుకొని దోచుకు తిన్నాడు. బ్లీచింగ్లో పౌడర్ కలిపాడు, ట్యాబ్లెట్ల మీద అమ్ముకొని ఆ ప్రభుత్వం కొన్ని 100 కోట్లు 1000 కోట్లు దోచుకుంది. తర్వాత ఏ ఒక్క కంపెనీ తీసుకొచ్చారు సార్? ఏ కంపెనీ తీసుకొచ్చారు చెప్పండి. మాట్లాడితే ఒకటి చెప్తారు. ఏ కంపెనీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినా దానికి మేము దావోస్లో మాట్లాడాం, దానికి మేము ఢిల్లీలో మాట్లాడాం, వైజాగ్లో పెట్టిన దీనిలో మాట్లాడాం అని అంటారు తప్ప వాళ్ళని రికార్డెడ్గా ఈ కంపెనీ మేము తీసుకొచ్చాం, ఈ కంపెనీకి మేము శంకుస్థాపన చేసాం, ఈ కంపెనీ మేము చేయగలిగాం అనేది ఏదన్నా ఉంటే గుండె మీద చేసుకునే ధైర్యంతో దమ్ముంటే వాళ్ళ కోడిగుడ్డు మంత్రి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, అంబటి రాంబాబు కానీ, పేరు నాని కానీ ఎవరన్నా కానీ దమ్ముంటే మా లోకేష్ వస్తాడు. మీరు కూర్చోండి, ఫేస్ టు ఫేస్ కూర్చోండి. మీరు తెచ్చిన కంపెనీలే, మేము తెచ్చిన కంపెనీలో చూపిస్తాం. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానీ, ఇవాళ మనకి అమరావతి అభివృద్ధిలో కానీ ఎక్కడా కూడా తొనకక బెనకక ఏకైక లక్ష్యంతో ఇది ఒక కార్యదక్షతో వీళ్ళు ముందుకెళ్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడితే 12 సంవత్సరాలు వెనక్కి 12 సంవత్సరాలు ఎక్కడ వెళ్ళామయ్యా? నీ వల్ల 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఒక్క 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవటం అంటే 12 సంవత్సరాలు వెనక్కి వెళ్ళటం కాదు, 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. నువ్వు చేసిన అభివృద్ధికి, నువ్వు చేసిన ఘనకార్యాలకి, నువ్వు తెచ్చిన పెట్టుబడికి మనం 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఎందుకంటే 7 కంపెనీలు, ముఖ్యమైన 7 కంపెనీలు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి. ఆ ఒక్క 7 కంపెనీలు ఉంటేనే మనకి వాళ్ళ పథకాలన్నీ కూడా సమిష్టిగా లేచిపోయి వచ్చే ట్యాక్సులతో. ఒక అమర్రాజ్య కంపెనీని చూసుకుంటే సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు వాళ్ళు కట్టే ట్యాక్స్. ఇవాళ అదంతా పోలా. అట్లా 7 కంపెనీలు చూసుకోండి. ఈరోజు మనం ఇచ్చే పథకాలన్నీ కూడా అట్లా వెళ్ళిపోయాయి. ఏం చేశారు మీరు? వచ్చినోడిని ఏమన్నా ఈ రోజుకి ఏదైనా కంపెనీ వస్తే ఆ కంపెనీ నిన్న నెల్లూరులో కంపెనీ పెడతామని తీసుకొస్తే లేదు దాని మీద తరివేస్తాం, ఇంకోటి ఎవడో వచ్చే కంపెనీ పెడతామంటే లేదు దాని మీద తరివేస్తాం. వీళ్ళు తరవటం, నాశనం చేయటం అంటే వీళ్ళు బాగు చేయటం అంటూ ఏమి ఉండదు. ఎందుకంటే ఫ్యూచర్లో వీళ్ళు వచ్చినా కానీ దోచుకోవటం వీళ్ళకి తెలుసు. అంటే మనం చూసుకున్నట్లయితే మొన్నటిదాకా గూగుల్ కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కానీ అసలు మేమే తీసుకొచ్చాం, జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే అసలు రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది కాదు, ఇలాంటి పెట్టుబడులు కూడా వచ్చాయి కదని చెప్పి మనుషులు. మరి ఇదే రోజున నిన్న నెల్లూరులో క్యారియర్ కంపెనీ కానీ, ఈ రోజున రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చి నా వల్లే వచ్చినని చెప్పే దాఖలు ఏమైనా ఉన్నాయంటారా?
ఏమండి ఒక్కసారి గతానికి వెళ్ళమండి, నిద్ర లేచి జగన్మోహన్ రెడ్డిని నిద్ర లేకమనండి, అట్లాగే వాళ్ళ కార్యకర్తలను కూడా బయట రమ్మండి. ఇదే భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు మరి 2017లో తీసుకొని వస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల గ్రామాలని అందరినీ రెచ్చగొట్టి వీళ్ళ నాయకులను పెట్టుకుని అక్కడ ధర్నా చేశాడు. ఆ ఫోటోలు వాటికి ఉన్నాయి. భోగాపురం ఇక్కడ ఎందుకు 2 ఎయిర్పోర్ట్లు విశాఖ ఎందుకని చెప్పేసి ఆ రోజున వాగిన కుక్క ఇవాళ ఎట్లా గంటది, ఇవాళ ఏ విధంగా అంటది ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నవల్ వచ్చిందని. ఆ ఫోటోలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర మీరు వద్దని పక్క గ్రామాలను రెచ్చగొట్టి ఆ రోజు నువ్వు ధర్నా చేసిన ఫోటోలు ఇప్పటికే ఉన్నాయి. బుద్ధి ఉందా, సిగ్గుందా నీకు? ఏ విధంగా చెప్పుకుంటావయ్యా నువ్వు ఇది నా వల్ల వచ్చిందని? ఆ రోజు నువ్వు తెచ్చింది అదానితో మాట్లాడుకున్నావు, ఈ రోజు వచ్చింది గూగుల్ డేటా సెంటర్. ఆ గూగుల్ డేటా సెంటర్కి అనుసంధానంగా ఇవాళ ఎయిర్టెల్ కానీ భారతి కానీ ఇంకోటి కానీ అదాని కానీ వాళ్ళతో కలిసి పని చేయాలి తప్పితే నువ్వు ఒక్క అదాని ఆ రోజు నేనేదో అదానితో ఒప్పందం చేసుకున్నాడు, ఇది అదానితో ఒప్పందం చేసుకున్నది కాదు, ఇది గూగుల్ డేటా సెంటర్. ముందు దానికి అర్థం తెలుసుకో. మీ కోడిగుడ్డు మంత్రికి చెప్పు, ఏదో 4 పేపర్లు తెచ్చి 2 జీవోలు చూపించి ఇది మేము అదాని కాదయ్యా, అరే కోడిగుడ్డు అదాని కాదు, తెచ్చింది మేము గూగుల్ డేటా సెంటర్, అది గుర్తుపెట్టుకో.